మాతో పాటు ప్రతి గ్రామం పాపం అతని కష్టం ఎవరికి రావడం భారీ కాయంతో మా కార్యక్రమానికి సహకరించినటువంటి గుమ్మాసిని ఇప్పుడు కూడా అక్కడ పనిలోనే ఉన్నారు. మన పని అయిపోయిన తర్వాత చూసుకుందాం కానీ పై స్థాయిలో ఉండేటటువంటి అధికారిగా మనం ఉండాలి అంటే బాగా చదువుకోవాలి. దానికి ట్రైనింగ్ ఇచ్చే ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయన ఒకసారి పల్లె మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళకున్నటువంటి గడిచినటువంటి 7 సంవత్సరాల నుంచి కూడా వనభోజనాల పేరుతోటి పెద్ద ఎత్తున యాదవుల ఐక్య వేదిక కింద పెద్ద ఎత్తున ఇక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది మాచర్లలో. దీనికి సంబంధించి వేలాదిగా తరలి వచ్చినటువంటి ఇక్కడ స్థానిక యాదవ సోదరులకు, సోదరిమణులకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ స్థానికంగా యాదవుల ఐక్యత గురించి ఇక్కడ ఉన్నటువంటి యాదవులందరూ కూడా వీళ్ళు గడిచినటువంటి 7 సంవత్సరాలు వృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా అత్యధికంగా యాదవులు ఇక్కడ ఒకే చోట అందరూ కూడా కలుస్తున్నారు. ఖచ్చితంగా ఇది మున్ముందు ఇంకా అభివృద్ధి చెంది ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా కూడా అన్ని రాజకీయ పరంగా కావచ్చు, విద్యాపరంగా, వైద్యపరంగా ఎక్కడున్నా కానీ ఇక్కడ యాదవులందరూ కూడా తోడ్పాటుగా ఉండే విధంగా ఈ యాదవ వనభోజనాలు జరుగుతున్నాయని మాత్రం తెలియజేస్తుంది.